హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన చక్రభ్రమణం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 4వ భాగాన్ని మొదలెడదామా? భోజనానంతరం దుస్తులు మార్చుచున్న చక్రవర్తిని, ఎక్కడికి, తోటకేనా ప్రయాణం అని అడిగింది నిర్మల. అవును, ఏమీ లేదు. లేకపోవడం ఏమిటి? ఏనాడైనా నా రోకపోకలు నీకు కావాల్సి వచ్చాయా? ఏం సంగతి? నేను వస్తాను. ఆశ్చర్యపోయాడు. ఏ దేవతలు కరుణించారో ఇలా మారిపోయావు. నువ్వు నాతో రావడం కంటే సంతోషం ఏమిటి? రా, ఆలస్యం చేయకు. కొంచెంసేపు తటపటాయించి, అబ్బే రాను, ఊరికే అన్నాను అంది. చక్రవర్తి ముఖం మాడిపోయింది. ఎందుకు ఇలా ఆడుకుంటావు నిర్మల నాతో? బహుశా క్రితం జన్మలో ఉద్దాలకుడు చండిక మనమేనేమో. మీరెందుకు ఇప్పుడు తోటలోకి వెళ్ళటం? ఏమిటి వాళ్ళేదో కొత్త ధోరణులు వచ్చాయి? రోజు వెళ్ళే తోటేగా. అదేమిటో వివరంగా చెప్పకూడదు? చెప్పక ఏం చేస్తాను? తమరంత అమాయకుల్లా నటిస్తున్నప్పుడు. ఇదివరకు ఎప్పుడూ అనుకోలేదు, కానీ ఇప్పుడు మాత్రం అనుకుంటున్నాను. మీ ధోరణి ఏమీ నచ్చలేదు నాకు. చక్రవర్తి మాట్లాడలేదు. ఆమె వాగ్దాటి కోసం మౌనంగానే ఎదురు చూస్తున్నాడు. ఆ మాధవి ఎవరు, మనమెవరం? అంటే నేనింటికి ఆహ్వానిస్తే రాకుండా మీరు తోటలో ఉండగా వచ్చి అక్కడ పాటలు పద్యాలు ఏమిటి? మన కారులో వాళ్ళని తిప్పడం ఏమిటి? మన నర్సులు వాళ్లకు ఉడిగాలు చేయటం ఏమిటి? ఏమిటి ఇదంతా? అలాగే మాట్లాడకుండా చూస్తున్నాడు చక్రవర్తి. ఏం మాట్లాడరేం? నాకు చెప్పేదేమిటనా? నువ్వు చెప్పినవన్నీ నిజమే. అందులో అబద్ధం, దోషం ఏమీ లేవు. దాపరికమూ లేదు. కానీ చెప్పే అవకాశం రాలేదు. ఇంతకు ఇవన్నీ ఇంత పూసుకొచ్చినట్లు ఎవరు చెప్పారు? ఏం నాకు తెలియకూడదా? తెలియచ్చు, తెలియాలి కూడాను. కానీ నేను ఎటువంటి వాడనో నీకు తెలుసు. తెలిసే ఏదో అనుమానం ఉన్నట్లు నౌకర్లని ఆరా తీయడం ఎందుకు? వాళ్లకు లోకు కాదు. నేనే చెప్పేవాణ్ణిగా అడిగితే. అవును, నేను అడగటం లోకువా? మీరు చేసేవి లోకు కాదు. చూడు నిర్మల, నేను నీచుడిని కాదు నిన్ను అన్యాయం చేయడానికి. జడ పదార్థాన్ని అసలే కాదు నీ పరిధుల్లో పడుండటానికి. నీ షికార్ల గురించి నేను ఎప్పుడైనా అడిగానా? మరెప్పుడూ ఇలాంటి పనులు చేయకు. స్నేహితులం గనక సాయంగా ఉండటం కూడా అపరాధం కాదు అనేసి వెళ్ళిపోయాడు. రవీంద్ర రాసిన ఉత్తరం చదువుకుంటూ హాల్లో కూర్చున్న మాధవీలత కారు హారన్ విని లేచి గుమ్మం వద్దకు వచ్చింది. చక్రవర్తి కారు దిగుతూనే, రవీంద్ర రాశాడు, మీకు రాశాడా అంటూ వచ్చాడు. ఇప్పుడే అందింది, క్షేమంగా చేరానని, 10 రోజులుండాలని రాశారు. ఇన్నాళ్ళు ఎలా ఉండను? దిగులుగా అంది మాధవి. నవ్వుతూ అన్నాడు చక్రవర్తి. భయం ఎందుకమ్మా? నేను లేను. అన్నీ తెలిసిన వాళ్లే అలా భయపడతారా? సన్నటి జల్లు చిలకరించినట్లయింది మాధవికి. శ్రీధర్ మాటల కంటే ఆప్యాయంగా ఉన్నాయి చక్రవర్తి మాటలు. మిమ్మల్ని జాగ్రత్తగా చూస్తుండమని మరీ మరీ రాశాడు రవీంద్ర. మీరిలా దిగులు పడితే ఎలా? చూడండి ఉత్తరం. చదివి ఇచ్చేస్తూ, మధ్యన మీకు చాలా శ్రమ కలిగిస్తున్నావు అంది మాధవి. అలా గనకమ్మా, నా చెల్లెలే ఉంటే చూసుకునేవాణ్ణి కాదా? ఒక శ్రమేనా? అంటూ ఉండగానే అతడి ముఖ కవళికలు మారిపోయాయి. చటుక్కున లేచి, నేను వెళ్తాను. ఇదిగో ఈ పుస్తకం మీకోసం తెచ్చాను, చదవండి తర్వాత అన్నాడు టేబుల్ మీదుంచుతూ. గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పొందుపరిచిన పుస్తకం అది. ఒక్క నిమిషంలో మాధవి బెట్టుసరి తత్వమంతా పటాపంచలైపోయింది. అనిర్వచనీయాంతరంగిక బాధ ఇమిడి ఉన్న అతడి వదనము, కంఠస్వరము మాధవి హృదయాన్ని ద్రవీభూతం చేశాయి. నుచ్చుకుంటూ అంది, తర్వాత చదువుతానులేండి. ఎండలో వచ్చిన మీకు మంచినీళ్ళైనా ఇవ్వకుండా మాట్లాడుతున్నాను అని లోపలికి పోబోయింది. వద్దమ్మా, భోజనానికి వెళుతూ ఇలా వచ్చాను, ఉత్తరం సంగతి చెప్పడానికి. నేను వెళ్తాను అంటూ వారించాడు చక్రవర్తి. ఇక్కడ చేయకూడదు, ఇంటికే వెళ్ళాలా? అకస్మాత్తుగా ఆమెలో అంకురించిన ఈ ఆప్యాయతకు ఆశ్చర్యపడిపోయాడు చక్రవర్తి. ఆహా, అమృతం పెడతానంటే అంతకంటేనా అంటూ మాధవితో కూడా డైనింగ్ హాల్లోకి వచ్చాడు. మాధవి వడ్డిస్తుంటే కాళ్ళు చేతులు శుభ్రంగా కడిక్కు వచ్చాడు. ఆమె అందించిన తువాలుతో చేతులు తుడుచుకుని భోజనానికి ఉపక్రమించాడు. దగ్గరే నిల్చుని నెయ్యి కూరలు వడ్డిస్తుంది మాధవి. హఠాత్తుగా తలెత్తిన చక్రవర్తి, రోజూ ఈ సపర్యలు చేయించుకుంటున్న రవీంద్ర ఎంత అదృష్టవంతుడు అన్నాడు. చిన్నగా నవ్వి ఊరుకుంది మాధవి. ఏ వంటవాడో వడ్డిస్తుంటే హోటలు మెతుకులు తిన్నట్లు తినిపోవడమే కానీ రుచైన పదార్థాలు ఇలా ఆప్తులు దగ్గరుండి తినిపించి చాలా కాలమైంది అన్నాడు నిట్టూర్చుతూ చక్రవర్తి. మీరెప్పుడూ ఏదో దిగులుగా ఉన్నట్టుంటారు నిర్మల గారు
అని సంశయిస్తూ ఆగిపోయింది మాధవి. ఏమిటి నిర్మల? పేలవంగా నవ్వాడు డాక్టర్. మీ అనుమానం నాకు అర్థమైంది. ఆమెకు నేనంటే ఇష్టం లేదా అని, అవునా? ఆమె మీ నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉంది, కానీ చూసి కూడా నేర్చుకోవడం చేత కాదు. కొందరికి వాళ్లపై వాళ్లకే కానీ ఎంత ఆప్తుల మీదైనా ప్రేమాభిమానాలు ఉండవు. ఆ తరహాకు చెందిన స్వార్థపరురాలే నిర్మల. నా హోదా, డబ్బు, డాక్టర్ భార్యననే టీవీ ఇవే ఆవిడకు కావాల్సింది. ఏం చేస్తాం? వికసించని స్త్రీ హృదయం. బలవంతాన నాకు అనుగుణంగా మార్చుకోవచ్చనుకోండి, కానీ బలవంతాన వికసింపజేసిన పుష్ప పరిమళం ఏపాటిది? అతడి కళ్ళలోని నైరాస్యం చూసిన మాధవికి కళ్ళనీళ్లు తిరిగాయి. పురుషులు బలశాలులు కనుక వాళ్ళు స్త్రీలను శారీరకంగా మానసికంగా నరకబాధ పెడతారని ఆమె అనుకునేది. కానీ ఒక స్త్రీ కూడా పురుషుణ్ణి చిత్రంగా హింసించగలదన్నమాట. కర్కశ హృదయులనబడే పురుషులలో కూడా ఎంతటి కోమల స్వభావులుంటారు? రవీంద్ర కంటే ఉత్తముడెక్కడా ఉండబోడని అనుకుంటున్న మాధవి చక్రవర్తి ఈ కాలపు పురుషులందరికంటే ఎన్ని మెట్లు పైన నిలిచి ఉన్నాడో అంచనా వేస్తూ పెరుగు ఎక్కువ వడ్డించేస్తుంది. చక్రవర్తి తలెత్తి చూసి, చాలు ఏమంత పరధ్యానంగా ఉన్నారు అని అడిగాడు. దానితో ఆలోచనలు కట్టిపెట్టి మాట మార్చింది. ఏం లేదు, కానీ ఈ తెచ్చిపెట్టుకున్న మీరు అండి మర్యాదల కంటే ఇందాకలా చనువుగా మాట్లాడితేనే బాగుంటుంది, మా శ్రీధరం అన్నయ్యలాగా. నవ్వుతున్న చక్రవర్తి ముఖకవళికలు చూస్తూ ఉండగానే మారిపోయాయి. భోజనం ముగించకుండానే చేయి కడుక్కుని లేచిపోయాడు, మాధవిని చూసి నిట్టూర్చుతూ. నాకు అలాగే పిలవాలనుంటుంది, కానీ అలా పిలవలేను, అలా ఉండలేనమ్మా అని చరచరా నడిచి వెళ్ళిపోయాడు. ఏమిటితడి తత్వం? విస్తుపోతూ ఆలోచిస్తూ గుమ్మం వరకు వెళ్ళిన మాధవి, రవీంద్రకి త్వరగా రాయండి, మళ్ళీ బెంగ పెట్టుకోగలడు. నేను రాసేశాను అన్న చక్రవర్తి మాటలకు విస్తుపోయింది. కారు వెళ్ళిపోయింది. అప్పుడే విచారం, అప్పుడే సంతోషం, ఏ మనిషి అనుకుంటూ లోనికి నడిచింది. అతడప్పుడే రాసేశాడట. పాపం, ఎంత మమకారం. తాను కూడా భర్తకు ఉత్తరం రాయడానికి కూర్చుంది. ఉత్తరం అందిందని, తాను బాగానే ఉన్నానని, చక్రవర్తి ప్రాణప్రదంగా చూసుకుంటున్నాడనే భయమేమీ అవసరం లేదని రాసింది. ఆహార విహారాదులలో వేళమించరాదని, కొత్త ప్రదేశంలో ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని హెచ్చరిస్తూ సాధ్యమైనంత త్వరలో రమ్మని ముగించింది. తర్వాత డాక్టర్ ఇచ్చిన గ్రంథం చదువుతూ పడుకుంది. కానీ ఆమె మనసెక్కడా చదువు మీద లగ్నం కాలేదు. ఏమిటి డాక్టర్ ధోరణి? సంతోషంగా ఉన్నట్లే ఉంటాడు, కానీ ఏదో బాధను అనుభవిస్తూ ఉంటాడు. అందరిలో కలిసిపోయి ఉండి ఏదో ఒంటరివాడిలా నిస్సహాయుడిలా విచారిస్తూ ఉంటాడు. ఎంత చనువుగా ఉంటాడో అంత మర్యాదగా ప్రవర్తిస్తాడు, ఎక్కడా హద్దు మీరడు. అతడి స్వభావం తెలియక మొదట చాలా తప్పుగా ఊహించింది. కానీ ఇప్పుడు అర్థం కాని మనిషే తనకు. అయినా అతడిని అపార్థం చేసుకోకూడదని స్థిరంగా తెలిసింది. అతడెప్పుడో కోల్పోయిన ఆత్మీయతను ఈనాడు తనలో చూసుకుంటున్నట్లుగా ఆమె భావనా పటిమతో ఊహించింది. అయినా ఏమో, త్వరపడి ఎటూ ఒక నిర్ణయానికి రాకూడదు. మానవ స్వభావం చిత్రాతి చిత్రమైనది. పురుష హృదయాల పోకడలు పలు విధాలు. రాత్రి తోడు పడుకోవడానికి వచ్చిన పద్మ డాక్టర్ గారు ఇమ్మన్నారంటూ తెచ్చిన పూలను చూడగానే తిరిగి మాధవి మధ్యలో ఆలోచన స్రవంతి బహుదారి అయింది. పుష్ప సౌరభాన్ని విపరీతంగా ప్రేమించే ఈ కోవల స్వభావికి, సుకుమార కుసుమ సౌందర్యాన్నమితంగా ఆరాధించే ఈ నవనీత హృదయానికి ఎప్పుడో ఎందువల్లనో అంతరాంతరాలలో గాయమైంది. ఇప్పుడేదో సంఘటన లేక ఎవరో వ్యక్తి ఆ మానిన గాయాన్ని కెలికి పుండుగా మార్చారు. నిరంతరం రేగి బాధించుతున్న ఆ పుండు పెట్టే యాతనను చక్రవర్తి సున్నిత హృదయం తట్టుకోలేకపోతుంది. ఆ కారణమేమిటో తెలియటానికి మరికొంతకాలం వేచి ఉండాలి. రాత్రి నిద్రపోయే ముందు ఆ విషయమై డైరీలో రాసుకుంది మాధవీలత. రాత్రి నిర్మల భోజనం చేస్తుండగా చక్రవర్తి వచ్చాడు. వంట మనిషితో, నాకు కూడా వడ్డించేయరా అంటూ చేతులు కడుక్కోవడానికి వరండాలోకి వెళ్ళాడు. అయ్యగారు పొద్దున భోజనానికి రాలేదమ్మా అన్నాడు నిర్మలతో వంట మనిషి. ఏ స్నేహితులు ఇంట్లోనైనా తిన్నారేమో, లేకపోతే ఏ హోటల్కి వెళ్ళి ఏం తిన్నారో. ఈ మహాపట్టణంలో భోజనానికే కరువా అంది అన్నం కలుపుకుంటూ. చేతులు కడుక్కొస్తున్న చక్రవర్తి ఆ నిర్లక్ష్యపు మాటలు విని ఉడికిపోయాడు. అవును, అనురాగానికి కరువు గాని అన్నానికి కరువా? మొక్కుబడిగా పారేసే 4 మెతుకులు ఎక్కడైనా దొరుకుతాయి. నిర్మలకు కోపం వచ్చింది. ఎప్పుడూ వండి వడ్డిస్తూ వంటగదిలో వాడిపోవడం లేదనేనా మీ బాధంతా? అందులోనూ అదెక్కడ దాపురించిందో ఆ మాధవి. ఆ వంటింటి కుందేల్ని చూసిన దగ్గర నుంచి ఈ ధోరణి మరీ ఎక్కువైపోయింది. పోనీ అక్కడికే వెళ్ళలేకపోయారా?
స్వహస్తపాకాలు రుచి చూపించును. అవును, అక్కడికే వెళ్ళాను. ఆప్యాయంగా అమృతం పెట్టింది. నా సొంత చెల్లెలే అయితేనా రోజు అక్కడికే వెళుదును. అయినా అంత అదృష్టం ఎంతటి వాళ్లకు? ఆవేశంగా అన్నాడు చక్రవర్తి. ఆ మాటలు చెల్లున కొట్టినట్లయ్యాయి నిర్మలకు. ఒళ్ళు తెలియని కోపంతో అంది, వెళ్ళండి, అక్కడికే వెళ్ళండి. బెదిరింపా? రవీంద్ర లేడు కూడా, మంచి అవకాశం. కోపమే ఎరుగని చక్రవర్తి ఉగ్రుడైపోయాడు. ఛీ, మూర్ఖురాలా, నోటికి హద్దు పద్దు లేదు. తింటున్న అన్నం పళ్ళెం నేలకేసి కొట్టి వెళ్ళిపోయాడు. ఉదయం 9:30 అయింది. ఏమీ తోచకుండా ఉంది మాధవికి. ఏ పని చేయబుద్ధి కావటం లేదు. ఏదైనా రాయటానికి చదవడానికి అసలే మనస్కరించటం లేదు. ఇల్లంతా కలిగి తిరిగింది. మేడ మీద గదులన్నీ చుట్టి వచ్చింది. ఎక్కడా కాలు నిలవలేదు. దేని మీద బుద్ధి నిలవటం లేదు. ఇదేమిటో, ఇదొక కొత్త అనుభవం. ఇదివరకెప్పుడూ నాకిలా తోచుకుపోవడం, అన్యమనస్కత లేవు. రవీంద్రలేఖనా? నవ్వుకుంది. కింద తివాచీ పైనున్న వీణ మీద ఆమె దృష్టి పడింది. 4 రోజులైంది వీణ వాయించి. రవీంద్ర ప్రతిరోజు బ్రతిమలాడో పంతం పట్టో అధమం 2 పాటలైనా వీణ మీద పాడించుకొనిదే నిద్రపోయేవాడు కాదు. అది వారి దినచర్యలో ఒక ముఖ్య భాగం. మాధవికి ఇష్టమైతే అడిగించుకోకుండానే చక్కగా పాడుతుంది. ఆనందంతో రవీంద్ర, గాన సరస్వతివి కదూ అని మెచ్చుకుంటాడు. మాధవి నిండుగా నవ్వుతుంది. ఇష్టం లేకపోతే మాత్రం అధమం అరగంట సేపైనా బ్రతిమాలించుకుంటుంది. మీకు సంగీత జ్ఞానం ఏముంది అని కవ్వించుతుంది. ఆఖరుకు దయతలిచినట్లుగా వీణ చేతికి తీసుకుని భర్త కోరిన దానికి పూర్తిగా విరుద్ధమైనది పాడుతుంది. సంగతులన్నీ తగ్గించి వేసి కీర్తనను కుదించి 2 నిమిషాలలో ముగించేస్తుంది. అయినా రవీంద్రకు కోపం రాదు. సాక్షాత్తు గానకోకిలవే అంటూ కొంటెతరపు చిరునవ్వు దాచుకో ప్రయత్నిస్తాడు. అందులో గర్భితమై ఉన్న హేళనాభావాన్ని గ్రహించిన మాధవికి కోపం వచ్చేస్తుంది. మీరు హేళన చేసినంత మాత్రాన నా నలుపు పోదులేండి. మహా అందంగా మెరిసిపోతున్నారు. తెల్లగా ఉంటే సరా? పెద్ద ముక్కు, చిన్న కళ్ళు అంటుంది వెక్కిరింపుగా. అలాగా? అమాయకంగా పెడతాడు రవీంద్ర ముఖం. మా అమ్మ ఇప్పటికీ ముద్దులు మూటగట్టే ముఖం, మన్మధుడు మా బాబు అంటుందే. ఆ మాటలతో ఇద్దరూ ఫక్కున నవ్వుకుంటారు. అటువంటి చిలిపికయ్యాలు, పసిడి పంతాలు లేక ఈ 7 రోజుల నుంచి ఏమిటో అదొక రకంగా ఉందసలు. అక్కడ రవీంద్ర ఎలా ఉన్నారో, వచ్చాక ఈ విషయం చెప్తే ఏమంటారో, నవ్వరు కదా. ఆలోచిస్తూ అప్రయత్నంగా వీణ మీటింది మాధవి. అలవాటైన వేళ్ళు తీగలను కవ్విస్తూ అటు ఇటూ పరిగెత్తడం మొదలుపెట్టాయి. అనుసృతానికి రంజిల్లే హృదయంలో నుండి అప్రయత్నంగా గానం వెలువడింది. కిన్నెర కంఠం వీణానాదంతో మేళవించింది. శిశుపక్షాదులు సైతం ముగ్ధులను చేసే ఆ గానాంబుదిలో పరిసర చేతనాచేతసములన్నీ తేలిపోయాయి. ప్రకృతే పరవశించింది. కాలగమనమే నిలిచిపోయింది. కలువల రాణిని పలకరించి మాలతితో మంతనాలాడి సంపంగి నదిగమించే సౌరభాలు వెదజల్లుతూ గులాబీ కన్నెను చేరి సిగ్గుతో అరుణరాగరంజితమై తలవాల్చింది వసంతరాగ సాహిత్యం. స్తంభించిన ప్రకృతి మెల్లగా చైతన్యం పొందింది. గానంలో లీనమైపోయిన మాధవి కూడా క్రమంగా జాగృతావస్థకు వచ్చింది. సిగరెట్ వాసన అపరిమితంగా వచ్చేస్తుంది. ఎక్కడా? ఎవరొచ్చారు? త్వరగా లేచి వెళ్ళింది. రీడింగ్ రూమ్లో సోఫాలో పరధ్యానంగా కాలుపై కాలు వేసుకుని సిగరెట్ తాగుతున్నాడు డాక్టర్ చక్రవర్తి. చూసి చటుక్కున గడప దగ్గరే ఆగిపోయింది మాధవి. గాజుల సవ్వడిని విని తల ఎత్తి చూసిన చక్రవర్తి సిగరెట్ విసిరేసి సరిగా సర్దు కూర్చున్నాడు. చిరునవ్వుతో, రండి కూర్చోండి అన్నాడు. అద్భుతంగా పాడుతున్నారు. ఆ మైకంలో సోలిపోయి అలా శాశ్వత నిద్రపోవాలనిపించింది. మాధవి కొద్దిగా సిగ్గుపడుతూ, మీరు వచ్చి చాలాసేపు అయిందా అంది. ఏమో ఎంతసేపయిందో, పాట వినిపించి పైకొచ్చాను. ఆ రోజు తోటలో కంటే ఇవాళ బాగా పాడారు. వసంత రాగం కదూ, చాలా ఇష్టం నాకు. మీరు ఆ రాగం ఆలపించుతుంటే మ్రోళ్ళు కూడా చిగిరించి వసంతోదయం అవుతుంది. వసంతాగమన వేళ ఫలపుష్పభరితమైన వృక్షాలతో కళకళలాడే ప్రకృతి కళ్ళెదుట సాక్షాత్కరించినట్లే ఉంటుంది. మీరు ప్రతిదానికి అతిగా పొగుడుతారు. పొగడతా? మనసులో సంతోషం దాచుకోలేక పైకి వ్యక్తం చేశానంతే. పోనండి. కానీ ఆ పాట ఎక్కడిది మీకు? నేను ఇదివరకు ఎక్కడా వినలేదు. నేనే రాశాను. అప్పుడప్పుడు భావాలు కలుగుతూ ఉంటాయి. నేనే ఏదో ఒక రాగం కట్టి పాడుకుంటాను మెల్లగా చెప్పింది. అయితే మీరు గేయాలు కూడా రాస్తుంటారన్నమాట? ఏదో అప్పుడప్పుడు. కానీ అవెప్పుడూ అంత ప్రచారంలోకి రాలేదు. కేవలం నా సంతోషం కోసం అంతే.
ఇప్పుడు మీరు పాడింది చాలా బాగుంది, రాసివ్వగలరా? తటపటాయిస్తూ అడిగాడు చక్రవర్తి. దానికేం, ఇప్పుడే ఇస్తాను. టేబుల్ మీదున్న రవీంద్ర వాడుకునే లెటర్ హెడ్ బుక్లోని కాగితం తీసి రాసి ఇచ్చింది. ఒకసారి చదివి చూసి, వసంతరాగం కదూ, వసంత పురుషునికి ప్రకృతి కన్య ఆహ్వానం, బాగుంది అని మడిచి జేబులో దాచాడు. ఇంత తీరుబాటుగా ఉన్నారేమిటి అన్నాడు మళ్ళీ నలుదిక్కులా చూస్తూ. తీరుబాటు కాక పనే ఉంది, ఒక్కతనేగా నవ్వింది మాధవి. భోజనం అయిందా? లేదు. అయింది, చేశాను అంది తొట్రుపడుతూ మాధవి. పకపక నవ్వాడు చక్రవర్తి. అబద్ధాలాడడానికి కూడా చాలా తెలివి ఉండాలమ్మా. నేను కింది గదులన్నీ మీకోసం వెతికే వచ్చాను. అసలు ఇవాళ వంట ప్రయత్నమే ఉన్నట్లు లేదు. దొరికిపోయినందుకు సిగ్గుపడింది మాధవి. పెద్ద వంట ఎందుకు, నేనేగా పాలు పళ్ళు తీసుకుందామని అంటూ నసిగింది. మళ్ళీ నవ్వేశాడు డాక్టర్. ఇదంతా బావగారి మీద బెంగ, నాకు తెలుసులేండి. అంతలో గంభీరమైపోయింది చక్రవర్తి ముఖం. ఊరికినే హాస్యం చేశాను కానీ ఎవరి మీద వారికంత శ్రద్ధ ఉండదు. ఎక్కడో నిర్మల లాంటి వాళ్లకు తప్ప భర్త, సంతానం లేక తల్లిదండ్రులో, తోబుట్టులో ఎవరో ఒకరి ధ్యాసలలో, సేవలలో మునిగిపోయి అదే జీవిత పరమావధిగా భావించి తమను తామే విస్మరించుతారు చాలామంది స్త్రీలు. ఆ జాతిలో మీరు ప్రప్రథములని నేనేనాడో గ్రహించాను. ఆ పరిపక్వ స్త్రీ హృదయానికే నేను అంజలి ఘటించేది. కానీ మాధవి, ఒక్క విషయం, మీకే విధమైన మనఃక్లేశము, నిర్లక్ష్యము నేను భరించలేను. మీ క్షేమాన్ని కోరుతూ నిరంతరం మీపై శ్రద్ధాభక్తులు చూపే నేనున్నానని మరువకండి. ఇక్కడ మీ ఒక్కరికి దిగులుగా ఉంటే నేను లేనా? మా ఇంటికి రండి భోజనానికి. అతడి ఆవేశానికి విస్తుపోతూ, అబ్బే ఎందుకండి, వద్దు అంది. ఇదిగో ఇటు చూడండి. పర్సులో నుంచి ఒక ఉత్తరం తీసిచ్చాడు చక్రవర్తి. అది శ్రీధర్ చక్రవర్తికి రాశాడు. చెల్లెల్ని జాగ్రత్తగా చూడమని, అవసరమైన మందులు అవి వెనుదీయకుండా వాడమని మరీ మరీ రాశాడు. నా ముద్దుల చెల్లెలు మాధవి. పెద్దవాళ్ళెవరూ దగ్గర లేని ఆ మహాపట్టణంలో నా చెల్లెల్ని నాకంటే మిన్నగా చూసుకుంటావని ఆశిస్తున్నాను. మనిద్దరం బంధువులమే కాక స్నేహితులం కూడా అవటం వల్ల ఇంత చనువుగా అడగగలుగుతున్నాను అని ముగించాడు ఉత్తరం శ్రీధర్. చూశారా, అన్నగారు, బావగారు ఇద్దరూ కూడా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాపై పెట్టారు. అలాగని కేవలం ఇదొక బాధ్యతని అనుకునేరు సుమా. నాకు మీపైన ఎంత అభిమానమో ఎలా వర్ణించేది. మంచితనం, మమకారం తొణికిసలాడే ఆ నేత్రాలలోని అభ్యర్థనను తోసిపుచ్చటం 1000 మంది మాధవీలతలకు కూడా అసాధ్యం. కారు దిగగానే పద్మ ఎదురొచ్చి లోపలికి తోడుకుని పోయింది మాధవిని. మేడ మీద రేడియో వింటున్న నిర్మల మాధవిని చూడగానే లేచి ఎదురు వచ్చింది. మా మీద చాలా దయ కలిగింది. పిలిచిన్నాడు రాలేదు, పిలవకపోయినా సాక్షాత్కరించారు, ఏదో విశేషం ఉంది అంది చిరునవ్వుతో. ఆ మాటలోని ఎత్తిపొడుపు గ్రహించిన మాధవి కొంచెం బాధపడినా పైకి నవ్వుతూనే, ఏం చేస్తున్నారు, పనులయ్యాయా అని అడిగింది. నవ్వింది నిర్మల. సాయంకాలం ఏ పిక్చర్కు వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాను. నాకు పనులేమిటి? ఆలోచిస్తున్నారా? అయితే ఉన్నవన్నీ ఓసారి చూసేసినట్టేనా? ఒకసారేం కర్మ, 3-4 సార్లు చూసినవి కూడా ఉన్నాయి. నిర్లక్ష్యంగా నవ్వేసింది నిర్మల. మీరు చూశారా? ఏవో కొన్ని. గదిని పరిశీలిస్తూ పరధ్యానంగా సమాధానమిచ్చింది మాధవి. చక్రవర్తి ప్రవేశించాడు. నిర్మల, భోజనాల ఏర్పాట్లు చెయ్యి. మీ వదినని బలవంతంగా తీసుకొచ్చాను ఇప్పుడు భోజనానికి. ఎక్కడికి రాననే ఆ పంతం ఏమిటో ఇవాళ తేల్చేశాను. ఎలా ఉందండి మాధవి మా ఇల్లు? ఏకదాటిగా మాట్లాడేస్తున్న చక్రవర్తి నిర్మల కళ్ళలోని సంశయాన్ని గ్రహించలేదు. అది గమనించిన మాధవి, మీ అన్నగారు ఊళ్ళో లేరు, అందుచేత అంత పని లేదు. మీరు ఇదివరలో 2 సార్లు పిలిచి రానందుకు కోపగించారు. ఆ కోపం పోగొడదామని డాక్టర్ గారు పిలవగానే వచ్చేశాను అంది నవ్వుతూ. నిర్మల నేత్రాలు అతివేగంగా అటూ ఇటూ చలించాయి. ఓ, అయితే ఇప్పుడు వారితో వచ్చారన్నమాట మీరు. మీకు ఒంట్లో బాగుండలేదని విన్నాను, బాగానే ఉన్నారే అంది మళ్ళీ నిర్మల. ఎవరో పిలవగా చక్రవర్తి లేచి వెళ్ళాడు. అవకాశం దొరికిన పద్మ, త్వరలో ఆవిడ పాపాయిని ఎత్తుకోబోతున్నారమ్మా, అదే బాగాలేకపోవటం. అందుకే నన్ను రోజు రాత్రిళ్ళు సాయం పంపిస్తున్నారు అయ్యగారు అని చెప్పింది. నిర్మల ముఖంలో త్వరగా రంగులు మారిపోవటం జాగ్రత్తగా చూస్తున్న మాధవి దృష్టి అప్పుడే తిరిగి గదిలో ప్రవేశించిన చక్రవర్తిపైకి మళ్ళింది. మాధవి గారు ఇక్కడే భోంచేస్తారు, నాయర్తో చెప్పొచ్చాను, రండి మా ఇల్లు చూద్దురు గాని. ఏం నిర్మల,
ఆవిడ రాకరాకొస్తే అలా కూర్చోబెట్టావు? గబగబా మాట్లాడేశాడు చక్రవర్తి. నిర్మల లేని నవ్వు తెచ్చుకుని రండి అంటూ బయలుదేరింది. మాధవి మౌనంగా అనుసరించింది. మీ అంత నేర్పుగా ఇంటిని అలంకరించడం మాకు రాదు, నవ్వకండి అన్నాడు చక్రవర్తి. మీకు పొగడ్త బాగా వచ్చు, ఏం మీ ఇంటికేం ఫస్ట్గా ఉంది అంది మాధవి. పొరుగింటి పుల్లకూర అంది నిర్మల మెల్లగా. అది విన్న చక్రవర్తి ముఖం భూమిలోకి కుంగిపోయింది. మాధవి మనసు కూడా చివుక్కుమంది. ఆ మాటలలో దాగి ఉన్న మోటు అర్థం తెలిసే అందా తెలియకందా? నిర్మలను పరీక్షగా చూసింది మాధవి. ఆమె మాటలలోని వివేకం కానీ వినయ వినమ్రతలు కానీ కనిపించవు. ఆమె నవ్వులో మధురిమ ఆహ్లాదం ద్యోతకం కావు. తగని నిర్లక్ష్యం గర్వం తాండవిస్తాయి. ఎదుటివారిని మన్నించటం కానీ గౌరవించటం కానీ తెలియని ఆ వ్యక్తి స్నేహబంధుత్వాలకు తగదనిపిస్తుంది. అందగత్తెలలోనే లెక్క కానీ ఆ రూపానికొక విశిష్టత లేదు, ఆ అలంకరణకొక ప్రత్యేకత లేదు. అన్ని విధాలా ఉన్నతుడైన చక్రవర్తికి ఏమాత్రమూ తగదని ఇట్టే స్ఫురిస్తుంది. మాధవిని చక్రవర్తిని తమ తమ ఆలోచనలో వదిలేసి త్వరగా ఏదో పనున్నట్టు అక్కడి నుండి వెళ్ళిపోయింది నిర్మల. ఒక గదిలో నిలువెత్తు చిత్రపటం చూడగానే చప్పున ఒకనాడు పద్మ చెప్పిన విషయం గుర్తొచ్చింది మాధవికి. చాలాసేపు తన్మయమై చూసింది మాధవి ఆ చిత్రపటాన్ని. ఆ చిత్రంలోని స్త్రీ సౌందర్యం అసాధారణం. సాక్షాత్తు కవులు వర్ణించినట్లు కలువరేకుల వంటి నేత్రాలు, సంపంగిపోలిన నాసిక, శ్రీకారముల వంటి చెవులు, దొండపండు వంటి చిన్న మూతి, కొనదేలిన గడ్డం, చెంపలను ఒత్తుగా ఆవరించిన తుమ్మెదరెక్కల వంటి జుట్టు, శంఖం వంటి మెడ, సన్నము లావు కాక పొడుగు పొట్టి కాక నిండైన విగ్రహం, కళకళలాడుతూ జీవకళతో ఉంది. ఎవరిది ఫోటో డాక్టర్ గారు? మెల్లగా అడిగింది మాధవి. సమాధానం రాక వెనుతిరిగి చూసింది. చక్రవర్తి కూడా తదేకంగా ఆ చిత్రాన్నే చూస్తున్నాడు. మాధవి అటు తిరగటంలో చటుక్కున ముఖం మరో పక్కకు తిప్పుకున్నాడు. ఒక అభాగిని, అంతకంటే ఇంకేమీ అడగొద్దు అంటూ మరో గదిలోకి సాగిపోయాడు. తడిసి బరువుగా ఉన్న అతడి కనురెప్పలు చూసిన మాధవి మరేమీ ప్రశ్నించలేకపోయింది. కానీ చక్రవర్తి పట్ల జాలితో కరుగుతున్న హృదయం ఒక్కసారి గడ్డకట్టుకుపోయింది. చి, ఇటువంటి వాడితో చనువుగా ఉండకూడదు. ఏ రహస్యమూ లేకుంటే ఎందుకంత దాపరికం? పాపం నిర్మల ఎలా ఓర్చుకుంటుందో. భోజనాల వద్ద నిర్మల ముక్తసరిగా ఉంది. డాక్టర్ ఏదో పరధ్యానంగా విచారంగా ఉన్నాడు. మాధవికి చాలా ఇబ్బందిగా ఉంది. చాలా పొరపాటు చేశాను, అనాలోచితంగా వచ్చేశాను, ఇలా వచ్చి ఉండకూడదు అనుకుంది. మరీ అంత నిశ్శబ్దాన్ని భరించలేక తానే సంభాషణ ప్రారంభించింది. మీరేమైనా కుట్లు అల్లికలు అవి అల్లగలరా అడిగింది నిర్మలను. అంత శ్రద్ధ ఎవరికి? ఏ మహిళా నిలయంలోనో డబ్బు పారేస్తే వాళ్లే తయారు చేస్తారు కావలసినవన్నీ నిర్లక్ష్యంగా అంది నిర్మల. మీకు అసలు శ్రద్ధ లేదన్నమాట. ఉంటే అనేక రకాలు అల్లుకోవచ్చు, ఇష్టమైన కుట్లు కుట్టుకోవచ్చు, చాలా సరదాగా కూడా ఉంటుంది. వెటకారంగా నవ్వింది నిర్మల. ఎక్కడో ఇల్లో కైలాసం అనుకుంటూ గుళ్ళో లింగాలల్లే కూర్చునే వాళ్లకు అవన్నీని, సోషల్ లేడీస్కి కాదు. అయినా నాకు తెలియక అడుగుతాను మాధవి గారు, ఎంతసేపు ముసలమ్మల్లా ఆ పని ఈ పని చేసుకుంటూ కుట్టుకుంటూ కూర్చోవడం విసుగ్గా ఉండదు? లేక ఇంత చదువుకున్న గొప్పదాన్ని అందరితో కలిసి తిరగడం ఏమిటనా? అంతవరకు మౌనంగా భోజనం చేస్తున్న చక్రవర్తి కోపంగా తలెత్తాడు. కొంచెం మర్యాదగా మాట్లాడటం నేర్చుకో నిర్మల. నోటికి ఎంతొస్తే అంతా అనేయటమేనా? నిప్పులు కురుస్తున్నాయి అతడి కళ్ళలో. చక్రవర్తి కూడా అంత కోపం తెప్పించుకోగలగడం మాధవికి ఆశ్చర్యంగా ఉంది. సహజంగా పెంకెదైన నిర్మలతో మరింత అభిమానం రేకెత్తింది. మీకు అనవసరం, మేమిద్దరం ఏదో మాట్లాడుకున్నాం అని మాధవి వైపు తిరిగి, ఏమండి, క్లబ్ అంటే మీకెందుకు ఇష్టం లేదు అని అడిగింది. చక్రవర్తి జోక్యమే లేకపోతే నిర్మల మాటలకు సమాధానం ఇచ్చుండేదే కాదు మాధవి. నిర్మల ధోరణి ఆమెకెప్పుడూ అసహ్యకరంగానే ఉంటుంది. కానీ ఇప్పుడు అనవసరంగా తన మూలాన భార్యాభర్తల ఇరువురి మధ్య వాగ్వాదం పెరగడం తనకే సిగ్గనిపించిన మాధవి తప్పనిసరిగా ఏదో ఒకటి మాట్లాడాల్సి వచ్చింది. చూడండి నిర్మల, మీరు నా గురించి అంత గర్వమైన దాన్నని అనుకుంటే నేను చేయగలిగింది ఏమీ లేదు. కానీ అడిగారు కనుక చెప్తున్నాను. అటువంటి విలక్షణమైన ఆలోచనలు ఉన్న పక్షంలో నేను తప్పకుండా వెనక ముందు ఆలోచన లేకుండా షికార్లు తిరిగేదాన్నేమో. తిరగడమేం కర్మ, ఉద్యోగం కూడా చేద్దును. కానీ నా బుద్ధి ఆలోచన అంతవరకే పరిమితం కాలేదు. నేనేదైనా పనిచేసే ముందు నా బాధ్యత నా విలువ కూడా కొంచెం గుర్తుంచుకునే చేస్తాను. క్లబ్లు వినోదాలు నాకు తెలియవనుకున్నారేమో. చదువుకునే రోజుల్లో నేను ఆటపాటలతో కాలక్షేపం చేసిన దాన్నే.
మీటింగ్లు ఉపన్యాసాలు అంటే అమితాసక్తి చూపించిన దానినే. బాధ్యతలు లేకుండా బంగారు కలలు కంటూ ఊహలతో సామ్రాజ్యాలేలిన రోజులవి. అలాగే ఇప్పుడు కూడా ఉండాలని మాత్రం నేను కోరను. ఇప్పుడు నా పైన బాధ్యతలున్నాయి. ఇంటిని దిద్దుకుంటూ అలసి వచ్చే భర్తగారి అవసరాలను తీర్చవలసిన గృహిణిని. స్త్రీగా నా ఉద్యోగాన్ని నేను నెరవేర్చకుండా మరో ఉద్యోగం కోసం, వినోదం కోసం ప్రాకులాడడం అవివేకం. ఆర్థిక స్థితి బాగాలేని వారు చేస్తే చేసుకుంటారేమో. షికార్లు, సినిమాలలో పొందే ఆనందం కంటే నా ఇల్లు, నా సంసారం అనే బాధ్యతతో నా ఇంటిలో నేను సృష్టించుకునే స్వర్గమే నాకెక్కువ. ఎంత మెల్లగా చెప్పిందో అంత పదునుగానూ ఉన్నాయి ఆ మాటలు. అందులో తన నెత్తి పొడుస్తున్న గూఢార్థాన్ని, నిర్మల ముఖం ఎంతగా వాడిపోయిందో చక్రవర్తి ముఖం అంత దేదీప్యమానంగా మెరియడం మాధవి గమనించలేదు. తిరిగి మాధవే మెల్లగా అంది, నేను సాధారణంగా ఎవరితోనూ వాదించను. ఉద్దేశపూర్వకంగా అనకపోయినా కొన్ని మాటలు ఎదుటివారి వ్యక్తిగత విషయాలపైకి పోతాయి నిర్మల. నా మాటల్లో ఏమైనా మిమ్మల్ని బాధించితే క్షమించండి అంటూ డైనింగ్ టేబుల్ ముందు నుంచి లేచింది. కృత్రిమపు నవ్వు ఒకటి బలవంతాన అవతరించింది నిర్మల పెదవుల మీద. దానికే ఉంది, ఆవిడేదో అడిగింది, మీరు తోచిన సమాధానం చెప్పారు అంటూ లేచాడు చక్రవర్తి. నిర్మల స్నేహితురాళ్ళిద్దరు రావటంతో ఆ సంభాషణ అంతటితో ఆగింది. అందరూ డ్రాయింగ్ రూమ్లో చేరి కబుర్లు చెప్పుకుంటుండగా పోస్టులో రవీంద్ర వద్ద నుంచి ఉత్తరం వచ్చింది చక్రవర్తికి. ప్రియమైన చక్రవర్తి, నీ ఉత్తరం అందింది. మా గురించి నీవు చాలా శ్రమపడుతున్నందుకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియటం లేదు. మాధవి నీ గురించి చాలా రాసింది. త్వరలో రావటానికి ప్రయత్నిస్తాను. అంతవరకు నీకు ఈ శ్రమ తప్పదు. మాధవి ఆరోగ్యం జాగ్రత్త. బావా, చెల్లాయి కోసం బెంగ పెట్టుకోకు, క్షేమంగా ఉంది అని రాశావు. అందుకు సమాధానం నే వచ్చాక చెప్పుకుందు గాని హాస్యం చేయటంలో నువ్వు శ్రీధరం బావని కూడా మించిపోయావు. అన్నట్లు ఇక్కడ ఎన్ని రకాల పూల మొక్కలున్నాయనుకున్నావు? నిత్యం మాధవి, నువ్వు, నీ తోట నా నేత్రాలలో మెదులుతున్నారు. మాధవికి కూడా మొక్కలంటే చాలా సరదా. అయితే నీ అంత పిచ్చి లేదనుకో. నేను వచ్చేటప్పుడు మంచి మంచి మొక్కలు మన తోటలో లేని రకాలు తీసుకొస్తాను. ఇంకా ఏమైనా ఇక్కడ కావలసినవి ఉంటే రాయి. ఉంటాను మరి. మాధవి జాగ్రత్త. నీ బావ రవి. ఆ లేఖ గురించి, మాధవి రవీంద్రల దాంపత్యం గురించి చక్రవర్తి కొంచెం హాస్యం జోడించి చెప్పేసరికి అందరూ రొమాంటిక్ పేర్ అంటూ ఎగతాళి పట్టించారు మాధవిని. ఈ సంఘటనతో అంతకు ముందావరించిన నీలిమేఘాలు చెల్లాచెదరైపోయినట్లు కనిపించాయి. అంతా కలిసి కొత్త పిక్చర్ మ్యాట్నీకి వెళ్దామని ప్రతిపాదించింది నిర్మల స్నేహితురాలు వనజ. అందరూ ఒప్పుకున్నారు. మాధవి మాత్రం ఒంటో బాగుండలేదనే సాకుతో తప్పుకుంది. మర్యాదకు మాత్రం సాయంకాలం అంతా టీకి మా ఇంటికి రండి అని ఆహ్వానించింది. ఇంటికి తిరిగి వచ్చిన మాధవికి ఏదో కృత్రిమ కల్మష వాతావరణం నుంచి బయటపడ్డట్లు అనిపించింది. తన సంసారం ఒక అమృత భాండంగా, తన గృహం ఒక అపర వైజయంతంగా, తాము ఆదర్శ దంపతులుగా, లక్ష్మీనారాయణులుగా తోచి సంతోషించింది. కొద్దిగా గర్వం కూడా కలిగింది. పని మనిషి ఒక ఉత్తరం తెచ్చి ఇచ్చింది. క్యాంపు నుండి రవీంద్ర రాశాడు. ప్రియాతి ప్రియమైన మాధవి, క్షేమంగా ఉన్నాను. నీ ఉత్తరంలో ఇచ్చిన హెచ్చరికలన్నీ తూచా తప్పకుండా ఆచరిస్తున్నాను. చక్రవర్తి కూడా రాశాడు. అతడు మంచితనానికి ఎంతైనా కృతజ్ఞుణ్ణి. అతడి వల్లనే ఇంత దూరాన ఉండి కూడా నీ విషయంలో నిశ్చింతగా ఉండగలుగుతున్నాను. ఇక్కడ చలి కొంచెం ఎక్కువగా ఉంది, కానీ పరిసరాలన్నీ చూడముచ్చటగా అందంగా ఉన్నాయి. హేమంత శోభ ఇక్కడే ఇంత అందంగా ఉంటే మన కాశ్మీర్లో అక్కడ ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. ఉదయమే లేచేసరికి ఎదురుగా కొండలపైన అందంగా కురిసే మంచు కనిపించగానే నువ్వేం చేస్తున్నావో అనిపిస్తుంది. బంగళా చుట్టూ ఉన్న తోటలో పూసిన రకరకాల పువ్వులు, వాటిపై ఎగిరే తుమ్మెదలు చూస్తే నువ్వు చాలా సంతోషించేదానివి, ఎంత బాగున్నాయి అని. నిన్న సాయంకాలం చాలా దూరంలో ఉన్న కొండలపైకి షికారుకు వెళ్ళాను. ఆకుపచ్చని చీర కట్టి పసుపు పచ్చని పూలతో అలంకరణ చేసుకున్న కాంత హుందాగా నిలిచినట్లుంది. ఒక్కో పర్వతము, ఒక్కో చోట అందమైన జలపాతం ఉంది. ఆ సాయంకాలపు నీరెండ శోభలో దాని అందం ఏమని వర్ణించను? ఈ లోయల సౌందర్యం వర్ణించడం నాకు తరమా? పక్కన నీ ఉంటే ఎంతో బాగుండననిపించింది. నీ కళానికి మంచి కావ్య వస్తువులు లభించి కొత్త పోకడలతో చిందులు తొక్కే నూతన రచనా స్రవంతులు వెలువడి ఉండేవి. నవ్వుకుంటున్నావా మాధవి నా ధోరణి చూసి? ఎప్పుడూ కలిసి తిరిగేవాళ్ళం. ఈసారి నువ్వు రాలేదు. అందుచేత చూసిన అందాలన్నీ నీకు చెప్పాలనిపించింది. కాక అన్నీ చెప్పలేకపోయాను. ఆక్షేపించకేం?
నువ్వు సహజంగా కవయిత్రివి. నీ అంత చక్కగా నేను రాయలేను. అందులోనూ మనం లేఖలు రాసుకోవడం ఇదే ప్రథమం. అందుచేత చాలా జాగ్రత్తగా వ్రాస్తున్నాను. క్షంతవ్యుణ్ణి, తప్పులుంటే. నీ రవీంద్ర. నవ్వుకుంది మాధవి అతడి హాస్యధోరణికి. అమితోత్సాహంతో భర్త ఉత్తరానికి జవాబు రాసి కాసేపు విశ్రమించింది. 4వ భాగం సమాప్తం. మిగతా కథని తర్వాతి భాగంలో విందామండి. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.